గోరెంటాకు అపూర్వతో మాట్లాడుతూ గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. అప్పుడు గోరెంటాకుతో అపూర్వ అంటుంది కదా, ఏమాత్రం అనుమానం రాకూడదు పిన్ని, నువ్వు ఆ బొమ్మతోనే రావాలి అని చెప్పేసి అంటే అలాగే అమ్మాయి అనుకుంటూ గగన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది గోరెంటాకు. రాగానే శారద ఎదురొచ్చి, మీరెందుకు వచ్చారండి, ఈ టైంలో మా అబ్బాయి వచ్చే టైం అయింది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసి శారద అంటుంది గోరెంటాకుతో. అప్పుడు గోరెంటాకు అంటుంది కదా, విభూది అమ్మాయి విభూది ఇల్లంతా చల్లుకుంటే ఆపదలు రావాలా అని చెప్పేసి ఇల్లంతా విభూది చల్లినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శారద తన పనిలో తాను ఉంటుంది. గోరెంటాకు విభూతి పట్టుకొని ఇల్లంతా చల్లుకుంటూ గగన్ వాళ్ళ రూమ్ వైపు వెళ్తుంది. అక్కడ కూడా చల్లుతుంది. చల్లి పైనుంచి బాల్కనీ నుంచి చూస్తే కింద గార్డెన్లో ఆ బొమ్మ టెడ్డీ బేర్ పడి ఉంటుంది. ఏది శివది. ఆ టెడ్డీ బేర్ని చూసి దొరికిందమ్మా, దొరికింది అంటే దొరికిందా పిన్ని అని అంటే దొరికిందమ్మా అని చెప్పి గోరెంటాకు గబగబ వచ్చి ఆ బొమ్మ దగ్గర తీసుకొని అమ్మయ్య బొమ్మ దొరికేసిందమ్మా అని చెప్పేసి అంటే అటువైపు అపూర్వ చాలా సంతోషపడుతుంది. వెంటనే సడన్గా గగన్ కారు వచ్చి ఆగుద్ది. అప్పుడు గగన్ని చూసి అంటుంది కదా, అమ్మాయి నీ మొగుడు వచ్చేసాడే అని అంటే, బాగా అక్కడికి ఎందుకు వచ్చాడు పిన్ని అని అంటే, నీ మొగుడు కాదే కూతురు మొగుడే అని చెప్తే, గగన్ గారు వచ్చాడా అని చెప్పేసి అటు కూడా షాక్ అవుతుంది అపూర్వ. ఇంకా గగన్ వచ్చి గబగబా గోరింటాకు దగ్గరకు వచ్చి అది పనిగా గోరింటాకును ఇటు అటు చూస్తుంది. గోరింటాకు గగన్ చూసి ఆ బొమ్మ దాచిపెడుతుంది. మరి గగన్ నిజంగానే బొమ్మను చూసి గుర్తుపడతాడా, లేకపోతే ఆ బొమ్మ మాయ చేసేది ఆ గోరింటాకు తీసుకెళ్ళిపోతుందా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.